2024 ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి అన్ని లాంగ్వేజెస్ నుంచి కొన్ని మంచి మూవీస్ వచ్చాయి. కానీ ఏదో తెలియని వెలితి అంటే ఐపీఎల్, వరల్డ్ కప్, ఎలక్షన్స్ ఇవి ఎక్కువగా కమ్మేశాయి అన్నమాట. దీనివల్ల సినిమాల ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గింది. ఈవెంతో ఈ మధ్యలో కూడా చాలా మంచి సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ లిస్ట్లో ఏంటంటే 2024 ఫస్ట్ హాఫ్లో వచ్చిన మూవీస్లో నాకు బాగా నచ్చిన టాప్ 10 మూవీస్ కోసం మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్సో మీ లిస్ట్ కోసం కింద కామెంట్స్లో చెప్పండి. ఎప్పట్లాగానే టార్గెట్ ఏంటంటే ఒక 3K లైక్స్ టార్గెట్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, టార్గెట్ ఇవ్వడానికి రీజన్ మీరు ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు కూడా కొంచెం కొత్త వీడియోస్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పటికే బాగా లాగ్ అయింది అనుకుంటా. వాయిస్ లెట్ మావా ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఇక్కడ టాప్ లిస్ట్ అంటూ నెంబరింగ్ అలా ఏం లేదు. ఒక్కో లాంగ్వేజ్ నుంచి నాకు నచ్చిన మూవీస్ కోసం చెప్తాను. ఓకే, అర్థమైంది కదా? ముందుగా మనం తెలుగు మూవీస్ చూసుకుంటే కల్కి 2898 ఏడి ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతున్న టైంలో ఒక మంచి సినిమా చూసి చాలా కాలం అయ్యిందిరా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్న టైంలో వచ్చిన మూవీనే కల్కి 2898 ఏడి. టికెట్స్ దొరకడం లేదని చెప్పి టెన్షన్లో ఉన్నప్పుడు లక్కీగా టికెట్లు దొరికేశాయి. ఇంకా థియేటర్కి వెళ్ళాము. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి ఓకే, యావరేజ్ అన్నట్టుగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్కి మైండ్ పోయింది మామ లోపల. ఏదో తెలియని ఒక సాటిస్ఫాక్షన్తో థియేటర్ నుంచి బయటకు వచ్చాను. సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ మూవీ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. నెక్స్ట్ హనుమాన్. ఈ మూవీ కొత్త రకమైన మూవీ అని చెప్పను. అంటే రెగ్యులర్ సూపర్ హీరో మూవీనే, కానీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. యాక్చువల్లీ ఈ మూవీ కొంచెం అంజీ మూవీ ప్యాటర్న్లోనే వెళ్తున్నట్టుగా ఉంటుంది. బట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి ఇది నిజంగానే ఒక మంచి స్టార్ట్ అని చెప్పాలి. బట్ సినిమా చూసేటప్పుడు మాత్రం ఎక్కడా బోర్ కొట్టించకుండా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్నే ఇచ్చారు. ఈ మూవీ వల్లే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మీద కూడా కొంచెం హోప్ కూడా క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ గామి. లాజిక్స్ విషయం కొంచెం పక్కన పెడదాం, దాని మీద కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. కానీ మూవీ యొక్క కాన్సెప్ట్ కానీ స్క్రీన్ ప్లే కానీ అమేజింగ్ ఉంటుంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా స్టార్ట్ అయిన మూవీ చాలా మినిమల్ బడ్జెట్తోని ఇలాంటి గ్రాండ్ విజువల్స్ అవ్వడం అంటే రియల్లీ చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మూవీ ఎండ్ అయ్యేసరికి డైరెక్టర్ విద్యాధర్ గారిలో ఏదో విషయం ఉంది అన్నట్టుగానే అనిపించింది మామ. మంచి ఛాన్స్ రావాలే కానీ దాన్ని డెఫినెట్లీ బాగా యూజ్ చేసుకుంటారు అన్న నమ్మకం వచ్చింది. సో తెలుగు మూవీస్లో చూసుకుంటే 2024లో నా టాప్ లిస్ట్ అయితే ఇవే. ఇంకా టిల్లు స్క్వేర్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఓం భీమ్ బుష్ మూవీస్ కూడా నాకు మంచిగానే అనిపించాయి. ఇప్పుడు తమిళ్ మూవీస్ విషయానికి వస్తే మహారాజా, విజయ్ సేతుపతి గారి 50th మూవీ ఇది. రిలీజ్కి ముందు రోజు నైట్ ప్రీమియర్స్ వేస్తున్నారంటే ఏముందిలే మనం రివ్యూస్ పెట్టినా ఎక్కువగా వ్యూస్ రావట్లేదని చెప్పి అన్నయ్య లైట్ తీసుకోమన్నారు. కానీ నాకెందుకో ఈ సినిమా మీద చిన్న హోప్, బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువగా లేవనుకోండి. అంటే అన్నయ్య పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రివ్యూస్ ఇస్తున్నాం కానీ వ్యూస్ అండ్ లైక్స్ సరిగ్గా రావట్లేదు, ఛానల్కి ఉన్న రీచ్ పడిపోతుంది అని చెప్పారు. అంటే మీరు రివ్యూస్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే మేము ప్రతి మూవీ చూసి రివ్యూ ఇస్తాం. అండ్ సేమ్ వే మహారాజాకి కూడా ఎలాగోలా ఒప్పించి థియేటర్కి వెళ్ళిపోయాను. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒకటే, బోర్ కొట్టించకుండా ఉంటే చాలరా సామి అని అనుకున్నా. పర్సనల్లీ మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మామ ఈ మూవీ నాకు. ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుంది, మెంటల్ ఎక్కిపోయింది. మస్ట్ వాచ్ మూవీ, అస్సలు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇది. మూవీలోని ఒక్క ఫ్రేమ్ని కూడా వేస్ట్ చేసుకోలేదు. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ కర్మ ఈజ్ అ బూమరాంగ్ అనే పాయింట్ని ఈ మూవీలో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అంతే అంతే. ఈ ఇయర్ నేను చూసిన తమిళ్ మూవీస్లోనే నన్ను బాగా ఇంప్రెస్ చేసిన మూవీ ఇదొక్కటే. క్యాప్టెన్ మిల్లర్, అయలాన్ మూవీస్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ పర్లేదు అనిపించాయి. బాగా ఒక మూవీ వచ్చింది, కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ దెబ్బేసింది. ఇప్పుడు మలయాళం మూవీస్ విషయానికి వచ్చేస్తే ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లోని బాగా బెనిఫిట్ అయిన ఇండస్ట్రీ మాలీవుడ్. అందులో నాకు బాగా నచ్చిన లిస్ట్ ఏంటంటే ద గోట్ లైఫ్ మూవీ. కొంచెం స్లోగా ఉంటుంది, స్లో పేస్డ్ మూవీస్ నచ్చని వాళ్ళకి ఈ మూవీ పెద్దగా ఎక్కకపోవచ్చు. బట్ పర్సనల్లీ నాకు ఈ సినిమా బాగా నచ్చింది. ఎందుకంటే పృథ్వీరాజ్ గారు ప్లే చేసినటువంటి ఆ క్యారెక్టర్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకా పృథ్వీరాజ్ గారి డెడికేషన్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆస్కర్ ఇచ్చినా తప్పు లేదనిపించింది మామ. ఇది ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయి తీసినటువంటి మూవీ. ఒక్కసారి క్యారెక్టర్కి కనెక్ట్ అయితే మూవీ ఎండ్ వరకు చూసేస్తారు అండ్ ఖచ్చితంగా ఎండ్ అయ్యాక కంటతడి పెట్టుకుంటారు. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. నెక్స్ట్ మంజుమల్ బాయ్స్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ఆగు, ప్రతి సీను
ఈ టెంప్లెట్ డెఫినెట్లీ ఈ మూవీకి బాగా సెట్ అవుద్ది. సుభాష్ క్యారెక్టర్ లోయలోకి పడిపోయిన తర్వాత ఈ మూవీ హారర్ జోనరా కాకపోయినా సరే ఆ రేంజ్ లో బీభత్సంగా థ్రిల్ అయ్యాను. ఈవెన్ సెకండ్ అండ్ థర్డ్ టైం ఈ మూవీని రీవిజిట్ చేసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఆ పర్ఫెక్ట్ స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడకపోతే ఒక మంచి సినిమాని మిస్ అయ్యారని అర్థం. డెఫినెట్లీ చూసేయండి, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ 'బ్రహ్మయుగ'. ఇది అందరికీ నచ్చే మూవీ అయితే కాదు. టెక్నికల్లీ తోపుండి అద్దిరిపోయే హారర్ థ్రిల్లర్ ఇది. సేమ్ 'గోట్ లైఫ్' లాగే ఈ మూవీ కూడా కాస్త స్లోగా ఉంటది. స్లో పేస్డ్ మూవీస్ నచ్చలేని వాళ్ళకి చెప్పలేము, ఎక్కకపోవచ్చు. బట్ వన్స్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయితే మాత్రం మూవీ ఎండ్ వరకు చూసేస్తారు. మమ్ముట్టి గారి పెర్ఫార్మన్స్ ఉంటది మామ, బీభత్సం అంతే. ఆయన నవ్వు చూస్తేనే మనకు భయమేసేద్ది. సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడకపోతే వెళ్లి చూసేయండి. నెక్స్ట్ 'ఆవేశం'. ఆ క్రేజీ ఎంటర్‌టైనర్ ఇది. సెకండ్ హాఫ్ బిగినింగ్ నుంచి కొంచెం స్లోగా ఉన్నట్టుగా ఉంటది. అండ్ మెయిన్ ప్లాట్ కూడా చాలా థిన్ లైన్ అన్నమాట. బట్ క్యారెక్టర్స్, మ్యూజిక్, కొన్ని సీన్స్ అండ్ ఎమోషన్స్ టూ గుడ్ ఉంటాయి. ఫహద్ ఫాజిల్ గారి పెర్ఫార్మన్స్ ఉంటది మామ. ఆయన పెర్ఫార్మన్స్ తోనే మూవీ మొత్తం నడిపించేశారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూసేయండి. ఇంకా 'ప్రేమలు', అలాగే మోహన్ లాల్ గారి అబ్బాయిది ఒక సినిమా వచ్చింది. అండ్ పృథ్వీరాజ్ గారిది ఇంకో మూవీ వచ్చింది. అంటే ఆ 2 మూవీస్ టైటిల్స్ నాకు కొంచెం నోరు తిరగట్లేదు, అందుకే చెప్పలేకపోయాను. ఈ మూవీస్ కూడా చాలా బాగున్నాయి. బట్ టాప్ లిస్ట్ అయితే నేను ముందు చెప్పినవన్నమాట. ఇప్పుడు హిందీ మూవీస్ విషయానికి వచ్చేస్తే హై బడ్జెట్‌లో వచ్చిన మూవీస్ ఏమో బిస్కెట్ అయిపోయాయి. కానీ లో బడ్జెట్‌లో వచ్చిన మూవీస్ బాగా వర్క్ అయ్యాయి. అందులో నేను చూసి నాకు నచ్చినవైతే ఇవి. 'లాపటా లేడీస్'. టైటిల్ కరెక్ట్‌గానే పలికాను కదా! ఓకే. ఈ మూవీ థియేటర్‌లో రిలీజ్ అయ్యింది కానీ చాలా సైలెంట్‌గా ఉంది. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం బీభత్సమైన సౌండ్ చేసిందన్నమాట. మూవీ యొక్క ప్లాట్ చిన్నదే కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ ఉంటుంది. లాస్ట్‌లో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఇచ్చారు. ఇంప్రెసివ్ ఉంది. ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఇంకా ఈ మూవీ చూడలేదంటే చాలా మంచి మూవీ మిస్ అయిపోయారని అర్థం. కామెడీ కూడా బావుంటది ఈ మూవీలోని. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుందన్నమాట. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. నెక్స్ట్ 'శ్రీకాంత్'. పేరుకి ఇది హిందీ మూవీ అయినా సరే ఇది మన తెలుగు వ్యక్తి యొక్క బయోపిక్. ఎంతమందికి ఈ విషయం తెలుసు? నాకు తెలిసి ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటది. నాకు కూడా ఈ మూవీ రిలీజ్ అవుతున్న 3 డేస్ ముందు తెలిసిందన్నమాట. శ్రీకాంత్ గారు ఏంటంటే బ్లైండ్ అన్నమాట. ఆయనకు ఉన్న డిఫెక్ట్‌ని ఎదుర్కొని లైఫ్‌లో ఎలా సక్సీడ్ అయ్యారు అనేదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మా ఫ్రెండ్ గాడైతే ఈ మూవీ చూసి బాగా ఎమోషనల్ అయ్యి, ఇన్‌స్పైర్ అయిపోయి లైఫ్‌లో ఏదో ఒకటి తప్పకుండా సాధించేయాలి మామ అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. కట్ చేస్తే ఆడి గోల్ ఏంటో ఆడికే అర్థం కావట్లేదట. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమ్ అవుతుంది. చాలా మంచి సినిమా. 'రాజ్ కుమార్' గారి పెర్ఫార్మన్స్ అయితే ఫెంటాస్టిక్ ఉంటది. ఇంకా హిందీలోని 'మైదాన్', 'సైతాన్' మూవీస్‌కి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. ఆల్సో 'కిల్' అని ఇంకో మూవీ వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతున్న టైంలో. దానికి కూడా మంచి రివ్యూసే వచ్చాయి. బట్ నేను ఇంకా చూడలేదు. ఇంకా ఎవరైనా ఆ మూవీస్ చూసుండుంటే కింద కామెంట్స్‌లో మీ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి. కన్నడ మూవీస్ లేవా అంటే మొన్నే ఎవరో నాకు 'బ్లింక్' అని ఒక మూవీని సజెస్ట్ చేశారు మామ. ప్రైమ్‌లో ఉన్నదట. ఇంకా చూడాలి ఆ మూవీని. సో, ఇది నా లిస్టు. మీ లిస్ట్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎప్పుడూ చెప్పే విషయమే మళ్ళీ చెప్తున్నాను. ఒక్కొక్కరి ఒపీనియన్ అనేది ఒక్కోలా ఉంటుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దామే. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.